అబ్బా గరీబుల బాధలు మా హీరోకు మస్తు తెలుసురా, లేకుంటే గంత మంచిగా యాక్టింగ్ చేస్తాడా ఏంది? ఏసీ కార్ల తిరిగే హీరో ఎండల కూలి పని చేసిండా? మా హీరో మస్తు గిరేట్రా, 2 నిమిషాలు మార్కెట్లా మూటలు మోసిండు తెలుసా? మా హీరో ఏమన్నా తక్కువనా? ఓ సీన్లా చెప్పులు లేకుంటే నడిచిండు. చిన్నప్పటి మా జీవితమే ఆదికొచ్చిందిరా అని చెప్పుకుంటారు అభిమానులు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే చిన్నెన్టీఆర్ రావాల్సిందే, ఆదివాసీల కోసం గుట్లాడవలసిందే అంటున్నాడు ధర్మ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సారు. అగో ఆదివాసుల కోసం యాక్టర్ ఎందుకు కొట్లాడాలి, అందరు ఉండంగానే ఈయననే ఎందుకు పిలుస్తున్నాడు అంటారా? దీనికో లెక్క ఉందట. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీము కథతో అడగారిన వర్గాల దగ్గర నుంచి 2000 కోట్ల రూపాయల దొంగతనంగా వేసుకొని పోయిన జూనియర్ ఎన్టీఆర్ నేను ఆరోపిస్తున్నా, నువ్వు నిజమైన హీరో అయితే ఈ భూ పోరాటంలో పాల్గొని మాకు ఇల్లు కట్టియడానికి మా గదన్నట్టు RRR సినిమాలో కొమరం భీం వేషం కట్టి కోట్ల రూపాయలు కమాయించిండు. మరి నిజంగానే అలా తిప్పలు తీరుస్తానికి ఎందుకు వస్తలేడు, ఏకాన ఎందుకు ఇస్తలేడు అనేది సారేస్తున్న ప్రశ్న. ఆ కథ రాసిన ఆయన, అందులో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్క కరెంట్ వేయడానికి వచ్చిండా? విశారదన్ సార్ ఉండవట్టలేక అన్నాడు గాని ఏ యాక్టర్ ఎవ్వలకు ఆసరగారు. చెట్లు కొట్టబోయి కోట్లు కమాయించిన పుష్ప కూలినాలు చేసుకునేటోళ్ళకి పైసా ఇయ్యాడు. రైతు కంట నీరని కళ్ళల్లో నీళ్లు తీసిన మెగాస్టార్ ఎన్నడు ఏ రైతు కష్టం చూడాడు. ఎంతో కొంత తిరిగియకుంటే లావైపోతామన్న సినిమా శ్రీమంతుడు ఏ ఊరినన్ను ఉద్ధరిస్తాడా? నీళ్ల కోసం తనలాడే డాకు మహారాజు ఏ పల్లెలో బోరేపియాడు. సినిమా షవులినవాడని చిట్టిబాబుకు బయట కూడా బాధలినవాడాయి. మన తాండేలు చేపలు పట్టేటోళ్ళ తిప్పలు అరుసుకోంగా చూసిండ్రా? శ్రీమంతులను దోచి పేదలకు వంచే రాబిన్ హుడ్ సారు బయట ఎన్నడు ఏకాన దియ్యాడు. భాషకు ఆటో డ్రైవర్ల బాధలు తెలివయి, ముఠా మేస్త్రికి అమాలీల కష్టం తెలియదు. అంతెందుకు పెద్ద పెద్ద తీర్పులిచ్చే పెద్దరాయుడు ఇంట్లో పంచాయతీ దింపలేడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే అందరికి ఇంతే. ఎవల బాధలు ఎవల కష్టాల మీద సినిమా తీస్తే టికెట్లు ఎక్కువ కొంటారు, వాళ్ళకి ఎక్కువ కోట్లు వస్తాయి అనేది చూస్తారు గానీ బయట ఏ యాక్టర్ అట్లుండాడు. అందరు రియల్ హీరోలే గానీ రియల్ హీరోలు కారు కదా. మరి గట్లనే బ్లడ్ బ్యాంకులు పెట్టో, గుండె ఆపరేషన్లు ఏపిచ్చో, వరద సాయం చేస్తానో అదో పెద్ద వార్త. అయినా సినిమా అనేదే బిజినెస్. వాళ్ళు సంపాదించింది మనకెందుకు పెడతారన్నా మన ఆపోచన కాకుంటే? ఇదంతా మనకు తెలిసిన వాళ్ళే మా బాహుబలులని తాతలను కొడుకులను మన్మన్లను కట్టపల్లెక్క భుజాల మీద మోస్తామన్నట్టు.